గోపాల్ అమ్మా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తావా? ఓ మీ ఉత్తరం కోసం ఎదురు చూస్తున్నానమ్మా. ఇప్పుడే కారు తీసిపోయి పట్టుకొస్తాను. అమ్మా మీరు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కలకలలాడుతుంది. ఇదిగో 10 రూపాయలు, మంచి జ్యూస్ పట్టుకురా. నాకేదైనా ఇస్తే పనిలో పని నేను కూరలు తెచ్చుకుంటానమ్మా. చిల్లర డబ్బులు లేవే. సరే ఉంచుకో 10 రూపాయలు. చాలా రోజులైంది. గోపాల్ ఇలారా, ఇక ముందు నువ్వు నా మాట విను. నీకు ఎప్పటికైనా ఏమైనా కావాల్సి వస్తే నన్ను అడుగు. ఇక్కడ జరిగే విషయాలు ఎప్పటికప్పుడు నాతో చెప్తూ ఉండు. ఏ ఓ దానికేమమ్మా, మీ ఆర్డర్ ప్రకారం చేస్తాను. ఇప్పుడు ఎలాగుందంటారు డాక్టర్ గారు? నిన్న రాత్రి కంటి మీద కునుకు లేదు, వాంతులు కూడా ప్రారంభించాయి. ఒంట్లో మరేం లేదు. సమ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీకు కొడుకు పుట్టబోతున్నాడు. భార్య గర్భవతి అయ్యారు. వాంతులు తగ్గడానికి ఈ పౌడర్ తెప్పించారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. మనకి ఏదో ఒక్కటే లోటుగా ఉంది సార్. కాలం నాడు కడుపును ఒక్క కొడుకు కలిగితే ఇంకా కావాల్సిందే ఉంది. అన్నట్టు పుష్ప లోపల ఉందండి. లోపలికి వెళ్ళండి. చెప్తాను. నమస్తే. ఈ మందు తెప్పించవండి. అవసరం వస్తే కబురం పడండి, మళ్ళీ వస్తాను. నమస్తే డాక్టర్. రండి మావా, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. అన్నట్టు ఒక శుభవార్త విన్నాను. ఏమిటది మావా? కూర్చోండి. పరమేశ్వరుని కృప మన పైన చాలా ఉంది. నీకు పుట్టబోయి కుమారత్రాన్ని భుజాల మీద ఎక్కించుకుని హాయి అని తిరగాలి. ఎంత సరదాగా ఉందో తెలుసా? అన్నట్టు నీకెన్నో మాసం. మాసం లేదు, గీసం లేదు, నాకేమీ లేదు. గారికి 3వ నెల. అంతేనా? నీకేమో నన్ను సంతోషించానే. వృద్ధాశ్రమం అయిపోయిందే. ఛా, ఆమె కడుపును కొడుక. అప్పుడు నీ గతి ఏమిటి? నిన్ను నమ్ముకుని ఉన్న నా గతి ఏమిటి? పోనీలే మావా, ఆయనేమో పిల్లల కోసం తప్పిస్తున్నారు. వారు సంతోషంగా ఉంటే అదే 10,000. ఓ శివేరిదానా, అలాగైతే మళ్ళీ వెనకట్లాగా నలుగురిలో గజ్జె కట్టుకుని తొమ్మని రోడ్డు మీద ఆడవలసిందే తెలుసా? అవేం మాటలు మావా? ఏం మాటలా? ఆమె కడుపుని పిల్లాడు పుడితే ఇక నీ ఆటలు సాగవు. పిల్లాడి మీద ప్రేమ చేత ఆయన అక్కడే కట్టుబడి ఉంటాడు. జాగ్రత్త. దానికి ఏం చెయ్యాలి? అలా అడిగా బాగుంది. ఇలా రా. ఏమిటి రాధా కొడుతున్నావు? చూడండి. వెరీ నైస్ డిజైన్. ఇంకే పుట్టబోయే పిల్లాడికి అప్పుడే చొక్కా కొడుతున్నావు అన్నమాట. టెలిగ్రామ్ వచ్చిందండి. ఏది? ఎక్కడి నుంచండి ఆ టెలిగ్రామ్? ఏ మాట్లాడరే? ఆలమూరులో మన షుగర్ ఫ్యాక్టరీకి నిప్పంటుకుంది. నిలుచున్న పళంగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాడు మేనేజర్. నేను వెళ్ళకపోతే చాలా నష్టం వస్తుందట. కానీ ఈ సమయంలో నిన్ను విడిచి ఎలాగా వెళ్ళడం అని. నాకేం భయం లేదు, వెళ్ళినట్టు. నాకు సాయంగా పుష్ప ఉందిగా. ముందు మన ఇల్లు సంగతి చూడండి. నమస్తే. అలా చేయండి బాబు, అలా చేయండి. పుష్ప రాధమ్మ గారిని కంటికి రెప్పలా కాస్తుంటుంది. పైగా చాకరీకి చచ్చినంత మంది ఉన్నాం. ఈ లోపల ఏదన్నా డేంజర్ అయితే అర్జెంటుగా తమకు టెలిగ్రామ్ ఇస్తాను. లక్షల మీద వ్యాపారం బాబు, డబ్బా మన్నా. వెళ్ళండి. పుష్ప, రాధని నీకు అప్పచెప్పి వెళ్తున్నాను. ఎలా చూసుకుంటావో చాలా జాగ్రత్త సుమా. వెళ్ళిరానా? గోపాల్, ఈ 100 రూపాయలు ఉంచుకో. మీరు చెప్పింది సరిగ్గా జ్ఞాపకం ఉంచుకో. ఇంకా ఎప్పుడు ప్రసవం అవుతుందో తెలియదు. ఎవరికి తెలియకుండా చేయాలి. జాగ్రత్త. అదంతా నేను చూసుకుంటాను, మీరేం భయపడద్దు. ఇదిగో, ఈ రహస్యం ఎవరికి తెలియకూడదు. జాగ్రత్తగా ఉండు. అమ్మయ్యా, వీడి పీడ వదిలింది. మామ, ఆ సుశీల శని ఎలా వదిలించుకోవడం? దానికి నేనంతా ప్లాన్ వేసేసి ఉంచేసానుగా. ఇదిగో ఈ పౌడర్ కాఫీ
కాఫీలో కలిపేసి ఇచ్చేస్తే 2-3 రోజులు ఒకటే డల్, మూసిన కన్ను తెలియదు. మామా మీ బుర్రే మెడ్రాస్ మ్యూజియంలో పెట్టాలి. పుష్ప, పిల్లాడు ఎక్కడ? నేను చూడొద్దు. పిల్లాడా? అక్క, పిల్లాడు ఎక్కడ? చెప్పు పుష్ప. అక్క, పిల్లాడు పుట్టిన కొంతసేపు వరకు ప్రాణంతోనే ఉన్నాడు. తర్వాత మన అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అక్క. అయ్యో దైవా, నేనెంత పాపాత్మురాల్ని. నా పిల్లాడేడి, ఒక్కసారి నన్ను చూడనివ్వండి, చూడనివ్వండి. వద్దక్క, ఈ స్థితిలో మీరు పిల్లవాడిని చూడకూడదు. అసలు ఆ కుర్రాడు వికలాంగుడుగా పుట్టాడు. డాక్టర్ కూడా మిమ్మల్ని చూపించవద్దండి. అయ్యో, నా పిల్లాడిని కళ్ళారి చూసుకోలేదు. మీరు ధైర్యం వహించి అమ్మగారికి ధైర్యం చెప్పాలి కానీ మీరే ఇలా విచారిస్తే అలాగా? మనుషులంటే ఏమిటి? మట్టి బొమ్మలు. ఇవాళ చూసిన వాళ్ళు రేపు కనపడడం లేదు. ఇలా ఉంది మాయా ప్రపంచం. అవును, అసలు పిల్లలు లేదంటే ఒకటే విచారం. లేక లేక ఒకటి కలిగి మనకి దక్కలేదంటే వేరే చెప్పేదేముంది? ఇంతకే ఆ కుర్రాడికి భూమి మీద లోకలేకపోయి ఏం చెయ్యి, మనకు ప్రాప్తం లేదు. భగవంతుని అనుగ్రహం ఇలా ఉంది. ఎంత విచారించినా ప్రయోజనం లేదు. ధైర్యం వహించండి బాబు. సన్యాసి సుఖి, సంసారి దుఃఖి. ఎవడోయ్ ఎవడోయ్, అప్లోడ్ వస్తున్నాడు, అప్లోడ్ వస్తున్నాడు. దాక్కుడు దాక్కుడు, అక్కడ వచ్చేస్తున్నాడు. రోడ్డు మీద రోడ్డు మీద దాక్కుడు, మంచ కింద దాక్కుడు. అయ్యో దాక్కుడు త్వరగా. అపరసంగారేనండి? లేరండి, మెడ్రాస్ వెళ్ళారు. మెడ్రాస్ వెళ్ళడానికి ఏదన్నా కలెక్టర్ ఉద్యోగం ఖాళీ వచ్చిందా? అప్లికేషన్ పెట్టుంటానికి వెళ్ళుంటారు కదా. ఏవో 1,00,000 పనులు ఉంటాయి. మగవాళ్ళ పనులు ఆడవాళ్ళ మాతో చెప్తారేమిటి? అయినా నాకు తెలియక అడుగుతానండి, మెడ్రాస్ వెళ్ళే వాళ్ళంతా కలెక్టర్ ఉద్యోగం కోసం వెళ్తారా? ఈ విషయం అసలు కలెక్టర్ గారికి తెలిస్తే మిమ్మల్ని నన్ను జైల్లో పెడతారు. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అయితే మా బాధ్యత నీళ్ళదారి వదలవలసిందేనా అని. అమ్మో అమ్మో అమ్మో, ఏమండి కడుపు నొప్పా? అవునండి. ఇంకా ఎక్కువగా ఉందండి కడుపు నొప్పి? ఎక్కువగా ఉందండి. ఏమండోయ్, మీకు దండం పెడతానండి. ఏమండోయ్, మీకు దండం పెడతానండి. ఆ రోడ్డు మీదకి వెళ్ళి సోడా తీసిరండి. అమ్మో, సోడా ఎందుకండి? డబ్బు చెప్పండి. చెబుతానండి చెబుతానండి. వెళ్ళరండి 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 వెళ్ళరండి.